హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ భవిష్యత్తులో రాబోతున్నాయి కాబట్టి ఈ కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ ఒక న్యూ బ్యాచ్ అనేటువంటిది తెలుగు మీడియంకి అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా తీసుకురాబోతుంది. సో ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఎట్లా ఉండబోతున్నాయంటే కంప్లీట్గా మనకి ఫిబ్రవరి 17th నుంచి ఈ యొక్క బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 17th నుంచి స్టార్ట్ చేయబోయేటువంటి ఈ బ్యాచ్ మనకి సపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మీడియంలో సపరేట్గా బ్యాచెస్ అనేటువంటి ఉండబోతున్నాయి. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ తరహా అండ్ అదేవిధంగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తము కూడా మినిమం ఆఫ్ 8 months నుంచి 9 months లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకి మెయిన్స్ సబ్జెక్ట్ అనేటువంటిది కంపల్సరీగా ఎలాబరేట్గా ఉంటుంది కాబట్టి 8 లేదా 9 నెలల సమయంలో మనకి ఈ యొక్క సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అండ్ అదేవిధంగా తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఫిబ్రవరి 17th నుంచి యొక్క బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఎవరైనా ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే సపరేట్గా ఆఫ్లైన్లో క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా లైవ్ ప్లస్ రికార్డెడ్. ఆన్లైన్ అంటే మనకి ఇక్కడ లైవ్లో కూడా ఏకేఎస్ ఐఏఎస్ యాప్ ద్వారా మీరు యాక్సెస్ అనేటువంటి తీసుకోవచ్చు. మరి కొంతమంది లైవ్ మిస్ అయినట్టయితే వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బ్యాచ్ ఎవరైతే తీసుకోబోతున్నారో ఆఫ్లైన్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా బుక్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బుక్ సెట్ అనేటువంటిది కంప్లీట్గా తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఈవెన్ మీరు ఆన్లైన్లో తీసుకున్నప్పటికీ కూడా మీ యొక్క అడ్రస్కి బుక్స్ సెట్ అనేటువంటిది మొత్తం కూడా పంపించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఇండియన్ సబ్జెక్ట్స్ సపరేట్గా బుక్స్ పంపిస్తారు. అండ్ అదేవిధంగా స్టేట్ రిలేటెడ్గా ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్స్తో కలిపి, అంటే మీరు ఒక గ్రూప్ 1 బ్యాచ్ అనేటువంటి తీసుకున్నట్టయితే అటు క్లాసెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా దీంట్లో ఇంక్లూడెడ్గా ఉండడం జరుగుతుంది. సో బుక్స్, క్లాసెస్, టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అనేటువంటిది క్లాస్ రూమ్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ ఉంటాయి. అవి కాకుండా ప్రిలిమ్స్కి జరిగే ముందు నార్మల్గా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది, మెయిన్స్ జరిగే ముందు మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఈ ప్రోగ్రాంలో అంతర్భాగమే అని చెప్పుకోవాలి. సో ఒక్కసారి మీరు క్లాసెస్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, సపరేట్గా బుక్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా తెలుగు మీడియం వారికి తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్లో టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 17th స్టార్ట్ అవ్వడం జరుగుతుంది తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ అనేటువంటి చేసుకోవచ్చు. నౌ ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోండి. గతంలో జరిగినటువంటి విధంగా ఇప్పుడు పొరపాట్లు చేయవద్దు. గతంలో హరీబరీగా 3 monthsలో మెయిన్స్ ప్రాక్టీసు, 2 monthsలో ప్రిలిమ్స్ అనేటువంటి రాయడం ద్వారా ఏమైంది అంటే చాలామంది ఎక్కువగా రీచ్ అవ్వలేకపోయారు. సో మినిమం ఆఫ్ 6 months ప్రిపరేషన్ అనేది ఉండాలి, మ్యాక్సిమం ఆఫ్ 1 year ప్రిపరేషన్ అనేది ఉన్నట్టయితే సరిపోతుంది. అండ్ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేటువంటిది కూడా ఆఫ్లైన్లో వాళ్ళకి బుక్ ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్లో వారికి మంత్లీ మ్యాగజైన్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేటువంటి పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.